సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 4 కోవిడ్ లక్షణాలు ఉన్న కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఇప్పటిదాకా ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయగా కరోనా 4 స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్లు వెల్లడించారు. సీరియస్ కేసులు లేవని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు. కోవిడ్ కలకం లేపుతున్న ఈ సమయంలో మనకు మహబూబ్ నగర్ జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. మనం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మనతో పాటు ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కోవిడ్ సమస్యలు ఎలా ఉన్నాయి, అసలు ఏమైనా కేసులు నమోదు అవుతున్నాయా, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? నేను డాక్టర్ జీవన్, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. అయితే ఈసారి అంటే కేరళలో JN1 కోవిడ్ వైరస్ నుండి బారిన పడి మిగతా దేశం అంతా అలర్ట్ అయింది. ఈ సిచ్యువేషన్లో తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము మనం కోవిడ్ సిమ్టమ్స్ అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్, సోర్తోటి అంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళకు అందరికి కూడా సపరేట్గా ఓపీ లైన్, తర్వాత ఓపీ పెట్టి ఎవరికైతే అవసరం పడితే RT-PCR టెస్టులు చేస్తున్నామండి. సో RT-PCR టెస్టులు ఎవరు అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, సో ఎవరైనా పాజిటివ్ అయితే ఎంత మైల్డ్గా ఉంది డిసీజ్ అంటే 99% పేషెంట్స్కి కోవిడ్ పాజిటివ్ వచ్చినా కానీ వాళ్ళకు మైల్డ్ సిమ్టమ్స్ జలుబు, దగ్గుతోనే తగ్గిపోతుంది. కాకపోతే మనం ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ 20 బెడ్స్ సపరేట్గా అంటే 15 ఆక్సిజన్ బెడ్స్, 5 వెంటిలేటర్ బెడ్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మనం ఎవరైతే ఇప్పటివరకు ఎవరు అడ్మిషన్ కాలేదు. అయితే ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో 160 నుండి 170 వరకు RT-PCR టెస్టులు అయ్యాయి. అందులో 4 పాజిటివ్ వచ్చారు. 4 కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అందరూ కూడా ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సో మేము అన్ని విధంగా అంటే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది, ఇక్కడ PSA ప్లాంట్ ఉంది. సో అన్నీ ఇంతకుముందు కోవిడ్ వేవ్ 200 అంటే మనకు సెకండ్ వేవ్లో సివియర్ కేసెస్ వచ్చినప్పుడు మనం అన్నీ ఆల్మోస్ట్ 500 బెడ్స్ ఆక్సిజన్ లైనింగ్ ఉంది. సో ఏం మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ డిసీజ్ కూడా మైల్డ్గా ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అంటే మాస్క్ ధరించడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఎక్కువ సోషల్ గ్యాదరింగ్స్ తగ్గించుకోవడము అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. పాజిటివ్ వచ్చినంత మాత్రాన ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలా, డాక్టర్ని సంప్రదించాలా. ఇంకా ఏంటంటే షుగర్ పేషెంట్స్ కానీ లేకుంటే ఇమ్యూనో కాంప్రమైజెస్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కానీ వేరే డిసీజెస్ వాళ్ళు ఎవరైతే స్టీరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలా. డాక్టర్ను సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మేజర్గా ఫస్ట్ కోవిడ్ వచ్చిన సమయంలో కావచ్చు, సెకండ్ టర్మ్ వచ్చిన సమయంలో కావచ్చు, జాగ్రత్తలు ప్రికాషన్స్ కానీ బాగానే పాటించడం వల్ల చాలామంది క్యూర్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్లో వాళ్ళకు అంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలన్నా ఏదైనా కొన్ని తెలియని సందర్భాలు ఉంటాయి. ఒకవేళ వేవ్స్ ఎక్కువ మొత్తంలో రావడం జరిగితే ఇక్కడ తగిన ఏర్పాట్లన్నీ పూర్తి మొత్తంలో ఉన్నాయంటారా? అయితే ఇంతకుముందు మనము సెకండ్ వేవ్ అప్పుడు 300 to 400 పేషెంట్స్ ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ను మేనేజ్ చేయగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ డాక్టర్స్ అందరికీ. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అయితే 99% రాదు. వచ్చినా కానీ అన్ని ఫెసిలిటీస్తో మేము రెడీగా ఉన్నాం. వెంటిలేటర్స్ కానీ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ CM గారి ఆదేశాలతో హెల్త్ మినిస్టర్ DME వాళ్ళ సూపర్విజన్లో మేము అన్ని మాక్ డ్రిల్స్ చేసుకొని ఏమన్నా లోటుపాట్లు ఉంటే కూడా సరి చేసుకుంటున్నాము. అట్లాంటి పరిస్థితి అయితే మాత్రం డెఫినెట్గా రాదు. వచ్చినా కానీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటిదాకా ఎన్ని కేసులు అసలు ఆ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నమోదయ్యిండ్రా? అసలు జనరల్ హాస్పిటల్లో ఇంతవరదాకా ఏం కాలేదంటారు? ఇప్పటివరకు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చారు. అందరు టెస్ట్ చేస్తే 4 పాజిటివ్ వచ్చింది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకేమి మైల్డ్ జ్వరం, దగ్గు అట్లనే ఉన్నాయి అంతే. వాళ్ళకేం ఆక్సిజన్ అవసరం లేదు. సో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అందరూ కూడా బాగానే ఉన్నారు. సివియరిటీస్ అయితే ఎవరికి రాలేదు. అంటే ఇప్పటిదాకా అంటే కొంతమందికి వచ్చినా కూడా వాళ్ళు కూడా హెల్త్ కండిషన్ బాగానే ఉందని చెప్తున్నారు. అయితే జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ ఏవి వచ్చినా కూడా ప్యానిక్ కాకుండా వాళ్ళు చూపించుకోవాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.